తెలుసమ్మా, నువ్వు నా కోసం ఏమైనా చేస్తావు. నేను అడిగితే ప్రాణమైనా ఇచ్చేస్తావు. తొందరపడ్డావమ్మా. పాపం నా దగ్గర బాగా ఏడ్చింది. తర్వాత బస్లో వెళ్ళిపోయింది. ఆ సమయంలో తను చెప్పిన మాటల్ని నేనే రికార్డ్ చేశాను. అక్షయ మిస్సింగ్ విషయంలో నాకెటువంటి సంబంధం లేదని ఇప్పటికైనా అందరికీ అర్థమైంది కదా. ఇప్పుడు మా అమ్మని విడిచిపెడతారా? ఇంతకంటే ఎవిడెన్స్ ఇంకేం కావాలి ఎస్ఐ గారు? నా భార్యని విడిచిపెట్టండి. ఓకే సార్, మిగిలిన ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుందాం. మీ లాయర్ని పంపించండి, లోపలికి రండి, కేసు విత్డ్రా చేసుకుందరు. మేము వస్తాం, మీరు పదండి. ఓకే మేడం, పదండి. ఎవరివమ్మా నువ్వు? నువ్వు చూపించిన ఆధారం వల్లనే ఈరోజు నేను కోర్టుకు వెళ్లకుండా ఆగగలిగాను. సరైన సమయంలో నువ్వు రాకపోయుంటే గనక కోర్టు ముందు 10 మంది 10 రకాలుగా మాట్లాడుకునేవారు. నీకు నాకు మధ్య ఏ జన్మలో ఏ బంధం ఉందో గాని ఆ అమ్మవారే నిన్ను పంపించినట్టు నా కోసం వచ్చావు తల్లి. చిన్నదానివి చేతులెత్తి మొక్కితే నీకు మంచిది కాదు. అందుకే ఆ పని చెయ్యలేకపోతున్నాను. నీ దగ్గర నుంచి ఈ ప్రేమనే నేను కోరుకున్నాను నానమ్మ. ఈ ప్రేమకి దూరమైనందుకు చాలా బాధగా ఉంది నానమ్మ. మళ్ళీ మనకు మంచి రోజులు రావాలి. అమ్మ నాన్న అందరం కలిసిపోవాలి. మీ అందరినీ ఎదురుగా పెట్టుకొని నేను మారు రూపంలో ఉండవలసి వచ్చింది చూడు. తప్పకుండా చెప్తానండి. మీ అమ్మ నీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది అని చెప్పు. సరే మేడం, ఎస్ఐ గారు రమ్మంటున్నారు, సంతకం చేయాలంట. మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. మీ కూతురు మీ దగ్గరికి వచ్చేంత వరకు నన్నే మీ కూతురు అనుకోండి. తీసుకోమా. బాయ్ అండి. కోసమే బ్రతుకుతున్నారు. కూతురు కోసమే కుటుంబంతో యుద్ధాలు చేస్తున్నారు. నా జీవితం పోయినా కూతురికి మంచి జీవితం ఇవ్వాలని పోరాడుతున్నారు. ఇప్పుడు నేను ఎవరి కోసం పోరాడాలక్క?
4 రోజుల తర్వాతైనా నేను ఏ తప్పు చేయలేదు అని నా అత్త వాళ్ళ ముందు నిరూపించుకుంటాను. కానీ దాని తర్వాత నా పరిస్థితి ఏంటి? నా బ్రతుక్కి అర్థం ఏంటి? బిడ్డ ఉండి గొడ్డలా బ్రతకాలా? బిడ్డని కానీ కొన్ని సంవత్సరాలు గొడ్రాలలా బ్రతకాను. ఇప్పుడు కూడా నా పరిస్థితి అలాగే అయిపోయింది. నేను నమ్ముకున్న అమ్మవారికి నా మీద ఇంత కక్ష ఎందుకు? నా మీద ఇంత పస్తం ఎందుకు? 9 నెలలు నా కడుపున మోసిన నా బిడ్డను నిర్దాక్షిణ్యంగా నా నుంచి ఎలా దూరం చేసేస్తుంది? తన వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావని అక్షయ్ నీకు దూరం అయింది. అక్షయ్ నిర్ణయమే శాశ్వతంగా సాగుతుందా ఏంటి? ఏ క్షణంలోనైనా ఏదైనా జరగొచ్చు. అక్షయ్ నిన్ను వదిలి వెళ్ళదు, నీ చుట్టే తిరుగుతూ ఉంటుంది. తను నీకు కనిపించకపోయినా నువ్వు తన కళ్ళ ముందే ఉంటావు. తన రూపంను నువ్వు ప్రస్తుతం చూడలేకపోయినా నిన్ను తను చూస్తూనే ఉంటుంది. నీకు దూరంగా ఉందామనుకున్న నీ బిడ్డ మీ జీవితాల్ని ఎటువంటి మలుపు తిప్పుతుందో తెలీదు. మీ కథ ముందు ముందు ఎలా ఉంటుందో ఏం అర్థం కావడం లేదు.